వెల్కమ్ టు కోరంగి మడ అడవులు వెళ్ళరా కోరంగి మడ అడవులు గాయస్ ఎంట్రన్స్ ఇది టికెట్ కౌంటర్ కోరంగి అభిదాలు పెద్దలకి 50 అడల్ట్ 50 సో కెమెరా అయితే 500 అంట ఫోటో షూట్ అయితే 3000 వామో కోరంగి ఫారెస్ట్ ఎంట్రన్స్ సిట్టింగ్ చెప్పు జాగ్రత్త చూసుకొని వెళ్ళండి ఒక్కో దగ్గర చెప్పు మా అడవుల రూట్ చూసుకోండి జాగ్రత్తగా రండి. సో మా అడవులు ఎంట్రన్స్ లోపల ఆడికి జమ్మండి పిట్టల రోజే ఇటు వెళ్దాం రండి రా ఇలా చూసేద్దాం పెద్ద పిచ్చులు ఉంటాయి. చూసారుగా ఎంట్రన్స్ బ్లాక్ చింత ఒక్క అంట. చింత ఒక్క ఎక్కడుందో మరి చింత ఒక్కల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా ఫారెస్ట్. సో ఇదంతా ఇలా వేసారన్నమాట. ఉండన్నా దగ్గర బాజు గుర్తు కోతులు మామా బాబు చూసుకోవాలి నడవాలా. ఈ చెక్క మొక్కలు అవి చూసుకున్నాడు చూడండి ఫ్రెండ్స్. 14 మంది కోరంగి ట్రిప్ అనమాట. మామూలుగా ఉంటుంది వ్యాపారం. ఇక్కడ నుంచి డిఫరెంట్ ఉంటుంది. సో మనం లెఫ్ట్ తీసుకున్నాం. నది ఉజ్జు పక్షి అంట. మరి ఎక్కడుందో పక్షి అది బొక్కలు పెడతా దగ్గరగా ఈ అడవి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందంట. ఈ చెక్క అలా నడుచుకొని బోటింగ్ కూడా చేయాలి. సో గాయ్స్ కోరంగి అడవిల తర్వాత మాది యానం ఉంది. యానంలో ఇదే అలా. సో మా వీడియోస్ చూడండి తప్పకుండా మా ఎంజాయ్మెంట్కి. ఓకేనా? ఇదంతా కోరంగి ఫొటోస్ తీసుకుంటే కూడా నెంబర్ 1 లొకేషన్ అన్నమాట. బాగుంది. సో ఫస్ట్ టైం మేమంతా ఫస్ట్ టైం బయటికి వెళ్ళడం ఏదైనా ట్రిప్ అంటే. లోపల ఒక్కో లొకేషన్ అదిరిపోయింది ఫ్రెండ్స్. వర్షాకాలం వస్తే అంతా బాగుంటుంది కానీ కాకపోతే అక్కడక్కడ బురదగా ఉంటుంది. ఈ చెక్క మొక్కలు కూడా చూసుకోవాలి వచ్చేటప్పుడు. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే రాజాపై. ఇక్కడ నుంచి బోటింగ్ ఏరియా. సో ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్తే ఇది అనమాట బోటింగ్ ఏరియా. ఓకే, ఇప్పుడు మీకు బోటింగ్ ఏరియా కూడా చూపిస్తా. గోదావరిను సముద్రం కలిసే చోటు. ఓకేనా? గోదావరి బంగాళాఖాతం ఇదంతా కలిసే ఏరియా. ఇది బోటింగ్ ఏరియా. అదిగో బోటు. సో ఇక్కడ నుంచి సముద్రం గోదావరి కలిసి ఏరియాకి వెళ్ళొచ్చు. సూపర్ అంటే సూపర్ అనమాట. వీకెండ్ అయితే చాలామంది వచ్చారు. జనం చూడండి. బోటింగ్ స్పీడ్ బోట్ 4 మెంబర్స్ ట్రిప్కి 800 అంట. స్పీడ్ బోట్ అయితే బోటింగ్ అయితే 100 రూపాయలు అంట ఒక్కరికి. They are going to boating. గ్యాంగ్. సో మీకు ఇప్పుడు సముద్రమును గోదావరి కలిసి చోటుని చూపించబోతుంది. ఓకే, సో డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో ఇలాంటి ఫీలింగ్ ఎప్పటికీ రాదు. కాకపోతే ఇలాంటి కొన్ని డేంజరే కానీ మనం వెళ్ళాలి, చూడాలి.
గోదావరి సముద్రం కలిసే చోటు దగ్గరికి వెళ్తున్నాం. చూసారా అలలపై శిల్పాలు చెక్కినాడు. ఇక్కడ మా బావ. ఆ చివరి కనబడేదే గోదావరిను సముద్రం కలిసే చోటు. ఇది మ్యాక్సిమం 20 అడుగుల లోతు ఉంటుందంట. ఇది స్పీడ్ బోటు, నలుగురికి 800. చూసారా ఎంత స్పీడ్గా వెళ్తుందా. ఈ చుట్టుపక్కలంతా అడవి టైప్ ఉంటుంది, ఎంత మడడులే. చాలా ఎక్సైటింగ్. పైకి సముద్రం కనబడేది దూరం చూడండి, డిఫరెన్స్ బాగా కనబడుతుంది. వెళ్తాం చివర కొంచెం సముద్రంలా కనబడుతుంది. చూసారా ఇదంతా ఒక పాయ, ఇదంతా ఒక పాయ. సూపర్ ఉంది. ఇది కూడా రండి ఫ్రెండ్స్. లొకేషన్ తీసేసి ఎంజాయ్ చేయాలి సముద్రం. ఇదంతా ఒక చెట్టు అలా రెండు ఇంకా అదిగా సముద్రం. అదిగో షిప్పింగ్ యాడ్ చూసారా, అదంతా సముద్రమే. అక్కడెక్కడో పెద్దది ఉంది షిప్. ఇదిగో సముద్రం. ఏం కనబడతలేదు, సముద్రం. సో ఫైనల్గా మడవలగూడు అంటే ఫారెస్ట్ కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. సూపర్ ఉంది. ఫేమస్ ఏంటంటే బోటింగ్ బాగుంది. అదిగాక లోపల అంతా చెక్కలతో చేసిన దారి అయితే సూపరు, ఇంకా బాగుంది. మీరు కూడా రండి చూడండి. చాలామంది వచ్చారు వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి. మేము సండే వచ్చాం. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్.